ఆగండి, ఆగండి, ఆగండి. వేడి వేడి అన్నంలోని కొత్తిమీర, పుదీనా పచ్చడి వేసుకొని ఒక్క ఉల్లిపాయ నంచుకొని తింటే చాలు స్వర్గమే. అంత బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర అండ్ ధనియాలు, పచ్చిమిర్చి ఈ ఐదిటిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, టొమాటో ఒక రెండు టొమాటోస్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మగ్గించేసుకోండి. ఇదంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఒక కట్ట వరకు పుదీనా అండ్ ఒక కట్ట వరకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని వాటితో పాటుగా ఒక 4-5 రెప్పలు ఎల్లుల్లిపాయలు, చిన్న చింతపండుని కూడా యాడ్ చేసుకొని మెత్తగా మగ్గించేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయేలాగా మగ్గించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకొని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని వేరుశనగ నూనె కావాలి అనుకుంటే వేరుశనగ నూనె వేసుకోండి. ఎప్పుడైనా పచ్చళ్ళకి పోపు పెట్టినప్పుడు వేరుశనగ నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో అది వేసుకొని దంచిన వెల్లుల్లి, మినపప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని